సో ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మోతీలాల్కి సపోర్ట్ గా నిరుద్యోగులు కానీ విద్యార్థి నాయకులు కూడా ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతుంది. సో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మోతీలాల్ కండిషన్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, అంటే మోతీలాల్ పరిస్థితి మోతీలాల్ పరిస్థితి ఇవాటికి 6వ రోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. గత 3-4 రోజుల నుంచి మేము వాచ్ చేస్తున్నాం. రాత్రికి చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నిరుద్యోగుల కోసం తను చేస్తున్నటువంటి పోరాటం మరవలేనిది. ప్రభుత్వం ఎందుకో చలనం లేదు. ప్రభుత్వం స్పందించట్లేదు. ఒక జీవన్ రెడ్డి రాజీనామా చేస్తా అంటే పోయిన 5-6 మంత్రులు, కనీసం ఒక నిరుద్యోగ యువకుడు చేస్తున్న న్యాయమైన పోరాటం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ఆ డిమాండ్ నే సాధించమని చెప్పేసి చేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి జనరల్ వార్డులో వేసి రకరకాల పద్ధతుల్లో ట్రీట్మెంట్లు చేసినా చేయకున్నా అందరి సమక్షంలో ఆగమాగమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే షుగర్ లెవెల్ పెరిగినది. అతని కిడ్నీ సమస్య స్టార్ట్ అయినది అనుకుంటున్నాం. ఎందుకంటే యూరిన్ రావట్లేదు, నీళ్లు తీసుకోవట్లేదు కాబట్టి. అంటే అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నది. తనకు తాను ఇప్పుడు తెలియదు కానీ 4 రోజులు అయిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి మహాదారుణానికి పోయే పరిస్థితి ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీని ఏదైతే మోతీలాల్ నాయక్ అడుగుతున్నాడో ఆ డిమాండ్ ని నెరవేర్చి అతని ప్రాణాలని కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కనీసం అంటే దగ్గర 6 రోజులు గడుస్తున్నా కూడా అంటే ఎందుకు చలనం రావట్లేదు మరి దీని మీద? అంటే నీట్ విషయాల్లో మాట్లాడుతున్నారు, అన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విషయంలో ఇలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. గత 6 రోజులైంది ఏదైతే ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి, 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పేసి ఏదైతే తను దీక్ష చేస్తుండో, ఆమరణ దీక్ష చేస్తుండో, ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. మొత్తము ఎమ్మెల్యేలను కొనుగోలు ఉన్నాడు, ఢిల్లీ కేంద్రంగా వ్యవహరిస్తా ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు అలకబుంటే ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతున్నాడు. కానీ ఏదైతే నిరుద్యోగుల పేరు మీద, నిరుద్యోగుల శవాల మీద పేర్లు ఏరుకున్నట్టుగా వారిని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా స్పందించకపోవడము, నిమ్మకు నీరెత్తేట్టుగా వ్యవహరించడము, మరి దున్నపోతి మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య తరఫున, బీసీ జనసభ తరఫున, అట్లాగే గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, సేవల సమితి, అట్లాగే ఓయూ విద్యార్థి జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మా మోతీలాల్ నాయక్ ఆరోగ్యానికి ఏమైనా అయితే దానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ దగ్గరికి, అశోక్ నగర్ క్రాస్ రోడ్ తీసుకొచ్చి ఈ ఛాయ్ తాగి మీ రాహుల్ గాంధీ తోటి డ్రామా ఆడిపించిండ్రు. మీరు నాటకాలు ఆడి మా నిరుద్యోగులందరూ రెచ్చగొట్టి గత ప్రభుత్వం ఏమాత్రం ఉద్యోగాలు ఇస్తలేదు, మేము అధికారంలోకి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ గత ప్రభుత్వం 2,30,000 ఉద్యోగాలు ప్రకటించింది, మరి అన్ని కూడా నియామకాలు చేపట్టింది. వాటిని మాత్రమే ఇవ్వాల 30,000 ఉద్యోగాల్ని, గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాల్ని మేము వేసినట్టుగా చెప్పుకొని, మందికి పుట్టిన పిల్లల్ని నా పిల్లల్ని చెప్పుకొని సిగ్గు లేకుండా ఇవాళ ఎల్బీ స్టేడియం దగ్గర, మిగతా దగ్గర మరి నియామక పత్రాలను పంచినటువంటి రేవంత్ రెడ్డి, నేను అడుగుతాను, మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోతా ఉన్నది, 8 నెలలకు అడుగు పెడతా ఉన్నారు, ఇంకా 4 నెలలు ఉన్నది. నువ్వు అన్నటువంటి 1 ఇయర్ లో టైం బౌండ్ ప్రకారము ఏదైతే మరి మొత్తం కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నటువంటి హామీ ఏమైందని అడుగుతా ఉన్నాను. నువ్వు అధికారంలోకి వచ్చావు, ఇలా 7 నెలలు దాటిపోయింది, నీకు మిగిలింది 5 నెలలు మాత్రమే. ఈ 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తావు? మా పిల్లలు ఏమడుగుతున్నారు? మా పిల్లలు నీ భూమి అడుగుతురా, నీ జాగా అడుగుతురా, నీ ఎస్టేట్ అడుగుతురా, నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల వాట అడుగుతురా? మా పిల్లలు, మా దళిత పిల్లలు, మా బలహీన వర్గాల పిల్లలు, మా రైతాంగం సంబంధించిన పిల్లలు, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను గజనెక్కిస్తే ఇవాళ వాళ్ళు అడుగుతా ఉన్నారు 2,000 ఉద్యోగాల్ని ప్రకటించు గ్రూప్ 2 లో అదనంగా ఇవ్వమని అడుగుతున్నారు. ఏమడుతున్నారు? నీ ఇంటిని రాసిమంటురా, నీ ఆస్తులు రాసిమంటురా? అంటే ప్రతిపక్షాలే రెచ్చగొట్టే ధోరణి చేస్తుంది విద్యార్థులు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినాయి. ఏ మోతీలాల్ నాయక్ ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి ఇలా నిన్ను గత వారం 10 రోజులుగా త్యాగాలు చేస్తూ కొట్టాడుతున్నటువంటి పిల్లలు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళు? వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు, ఏ పార్టీకి సంబంధం లేకుండా నిరుద్యోగులు తాము సొంతంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని అబాస్ పాలు చేయడం, సిగ్గు చేయడం చెప్తాను. 7 నెలలై ఒక్క పోస్ట్ ఇవ్వకుండా, నీ జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, సిగ్గు లేకుండా ఇలా విద్యార్థులు వేసినటువంటి త్యాగాల్ని, పోరాటాన్ని అబాస్ పాలు చేస్తే కబడ్దారని చెప్తా ఉన్నాము. ఏ నిరుద్యోగులు అయితే నిన్ను గదిరెక్కించారో ఆ నిరుద్యోగులే నీ గది దింపుతారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు, మీరు ఛాయ్ తాగిపోవడం కాదు, మా నిరుద్యోగుల్ని ఆశల పల్లెలో ఊరేగించడం కాదు, మీరు
మీరు రండి, తెలుసుకోండి, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఒక దుర్మార్గమైన పాలనని ఇలా కొనసాగిస్తున్నాడు. 5 రోజులైంది మా పిల్లవాడు మా మోతీలాల్ నాయక్ దీక్ష చేయబట్టి. మా పిల్లలు, మా గిరిజన పిల్లలంటే, మా దళిత పిల్లలంటే, మా ఆదివాసి పిల్లలంటే, మా బలహీన వర్గాల పిల్లలంటే నీకు అంత నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నాను. అదే నీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తావు, నీ కురపల్లి ఇంటికి వెళ్తావు, నీ రాజగోపాల్ రెడ్డి వెళ్తావు, రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్తావు, నీ మొత్తం కోమటిరెడ్డి దగ్గరికి వెళ్తావు, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తావు, నీ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్తావు. కానీ మా పిల్లలు నిన్నటి మొన్న జీవన్ రెడ్డి మరి అలకపోతే రండి 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 అని చెప్పేసి మీరు తేనేటి విందులు పెట్టుకుంటారు, మీరు బిర్యానీ తింటా ఉన్నారు, మీరు దావతులు చేసుకుంటున్నారు, కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మా పిల్లల ప్రాణాలంటే మీకు అంత సులువు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అన్న చెప్పండి, అంటే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ మోతీలాల్ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇంకా దీని మీద స్పందన రాలేదు, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మోతీలాల్ నెహ్రూ యొక్క షుగర్ లెవెల్స్ అనేటువంటిది 300 దాటింది. ఆయన పల్స్ రేట్ కూడా పడిపోయింది. కాబట్టి తక్షణమైన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించి 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టుగా ఇవాళ మోతీలాల్ నెహ్రూ 4 డిమాండ్లతో ఇవాళ నిరాశ దీక్ష చేస్తా ఉన్నాడు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మెగా డిఎస్సి పేరు మీద నిరుద్యోగులను మోసం చేసినావు కాబట్టి మెగా డిఎస్సి ప్రకటించాలా. ఇప్పుడు అలాగే గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 నిష్పత్తిలో నిరుద్యోగులను పిలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రూప్ 2 ఉద్యోగాలను 2000 పైసలకు పెంచినాకనే భర్తీ చేయాలంటా ఉన్నాం. గ్రూప్ 3 ఉద్యోగాలను 3000 పైసలకు పెంచాలా. గురుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో అందులో మిగిలిపోయిన ఉద్యోగాలలో రిలింక్విష్మెంట్ పాటిస్తూ డిసెండింగ్ ఆర్డర్తో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఏవి చేయకుండా అధికారంలోకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేము నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పైచులకు నిరుద్యోగులు ఓట్లేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నాడు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగటమాడుతా ఉన్నాడు. అదే ఇవాళ మోతీలాల్ నాయక్ అనేటువంటి విద్యార్థి నాయకుడు ఇవాళ నిరుద్యోగుల కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో కొనుగోలు మీద చిత్తశుద్ధి నిరుద్యోగ విద్యార్థి ప్రాణాల మీద లేకపోవడం బాధాకరం. జీవన్ రెడ్డి అలిగిండంటే ఆయన ఇంటికి ఉటావుటిన పరిగెత్తినవు. కానీ ఇవాళ మా విద్యార్థి నాయకుడు ప్రాణాలతో ఉంటే నిరుద్యోగుల కోసం పోరాడితే ఆయన వైపు తొంగి చూడట్లేదు. ఎందుకింత నిర్లక్ష్యం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే శాంతియుతంగా ఆమర నిరాహార దీక్ష ఏదైతే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామో అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ దీక్ష ఉధృతమైతది. ఇప్పుడే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి అన్ని స్టడీ హాల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వేలాదిగా వందలాదిగా తరలి వస్తామని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ఇల్లును కూడా ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఎట్లా ధృతం చేస్తాం? నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నట్టుగా దాఖలాలు లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. కాబట్టి మా ఉద్యమ పోరాటం ఇంకా ఉధృతంగా ఉంటుంది. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. చెప్పండి, అంటే ఇప్పుడు నిట్ కి సంబంధించి మాట్లాడుతున్నారు నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది నిట్ పేపర్ లీకేజ్ విషయం మీద ధర్నాలు చేయడం చూసాము, రాస్తారోకోలు చేయడం చూసాం. మరి ఎందుకు మీ గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? అప్పుడు సపోర్ట్ చేస్తానన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు? నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడెక్కిన తర్వాత ఓడమల్లన, ఓడ దిగినాక బోడమల్లన అనేటువంటి విధానాన్ని అనుసరిస్తా ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 60 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులు కారణమైతే ఈ రోజు అదే విద్యార్థి నిరుద్యోగులను నిర్లక్ష్యపూరితంగా పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ వారి యొక్క నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకంటా ఉన్నామంటే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని చెప్పినాం. గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలను పెంచడానికి కాంగ్రెస్ పార్టీ సముఖంగా లేదు. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం 5,000 భర్తీ చేస్తుంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము 11,000 భర్తీ చేస్తామంటా ఉన్నది. వాస్తవ ఖాళీలు రేపు ప్రమోషన్ల ద్వారా వచ్చేటువంటి ఖాళీలు మొత్తం కలిపితే కూడా 25,000 పైచీలకు ఖాళీలు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఆ యొక్క ఖాళీలు పూరించకపోతే తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి గురుకుల రిక్రూట్మెంట్ చేసి గురుకుల ప్రమోషన్లను భర్తీ చేసే క్రమంలో రీరిక్రూట్మెంట్ చేయడం ద్వారా అందులో ఉద్యోగాలను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నది. వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడతలేదు. కాబట్టి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి 60 లక్షల విద్యార్థి నిరుద్యోగుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే విద్యార్థి నిరుద్యోగుల యొక్క గొంతుకను, వారి యొక్క అవసరాలను మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 ను 1 స్టాండర్డ్ విలువాలే, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలలో
పోస్టులను పెంచాలి, 25,000 ఉద్యోగాలను డిఎస్సి లో భర్తీ చేయాలి, గురుకుల రీలిక్విప్మెంట్ ను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో కాకుండా జాతీయ స్థాయిలో జరిగినటువంటి నీటి అవకతవకల మీద మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా గురిగిందా తన యొక్క నలుపును ఎరగదనే విధంగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పక్కకు పెట్టి జాతీయ స్థాయిలో నీటి పైన మాట్లాడుతూ ఉన్నారు, ఎన్టీఏ చేసినటువంటి అవకతవకల పైన మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాల్లో మీరు చేస్తున్నటువంటి పరిస్థితులను రేపు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎండగట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.